నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏప్రిల్ 23వ తారీఖున హనుమాన్ జయంతి నేపథ్యంలో ఏర్పాట్లపై అలాగే వివిధ అంశాలపై మనతో మాట్లాడడానికి విహెచ్పి నేతలు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రధానంగా జయంతి ఆ రోజు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారు? వీర హనుమాన్ విజయయాత్ర హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా రేపు గౌలుగూడ రామ మందిర్ నుండి తాడ్బాన్ హనుమాన్ మందిర్ వరకు భాగ్యనగరంలో ఒక ర్యాలీ మార్గం 13 కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. ఈ యాత్రకు లక్షలాది మంది హిందూ బంధువులు పాల్గొంటూ ఉన్నారు. ఈసారి ప్రారంభమై 20 సంవత్సరాలు అవుతూ ఉంది కాబట్టి ఈసారి పోయినసారి కన్నా అధిక సంఖ్యలో పాల్గొంటారని మా యొక్క అంచనా. దాని తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు బజరంగ దళ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా చేశాము. అలా నగర అలంకరణ కూడా చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా లక్షలాదిగా పాల్గొని మన యొక్క హిందూ చైతన్యం, హిందూ శక్తిని చాటి చెప్పాలని కూడా బజరంగ దళ నుండి ఈ సమాజానికి పిలుపునిస్తూ ఉన్నాం. అదే దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో, వందలాది మండలాల్లో ఈ యొక్క బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. సో ప్రధానంగా లక్షలాది మంది అని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఎలాంటి అవసరాలు, ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది? ప్రభుత్వం నుండి చాలా ఉంది అవసరాలు చేసేటువంటి కార్యక్రమాలు కూడా. ఏదైతే రూట్ మార్గం ఉందో అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడడము, అదే రకంగా కొంతమంది అల్లరి మూకలు ఉంటారు, వాళ్ళని కూడా ముందుగా గుర్తించి వాళ్ళ బ్యాండవరా మరి ఏదో ప్రభుత్వం పోలీస్ శాఖ కూడా వెంబడి చేపట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. యాత్ర వాటర్ బోర్డుకు, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంటుకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. యాత్ర మార్గంలో అన్ని సుభిక్షంగా ఉండేటట్టుగా చూడాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మీరు చెప్పండి అన్న, 20 ఏళ్ళు దాడబోతుందని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మీరు ఇంకేమైనా ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారా? సౌకర్యాల విషయాలు కానీ మరే విషయాలు కానీ? యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, ఎలక్షన్ డిపార్ట్మెంటు, తర్వాత R&B వాళ్ళు వీళ్ళందరూ వచ్చామంటే ఒక మీటింగ్ తీసుకుంటారు. మాకు మీటింగ్లో ఆ మీటింగ్లో మాకు వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పేసి మేము అన్ని విషయాలు చెప్తాం. దాన్ని బట్టి వాళ్ళు మనకి ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం ఏ విధంగా సహకరించారో ఆ విధంగా మాకు సహకరిస్తారు. ఆ విధంగా మాకు కార్యక్రమం నిర్వహించుకుంటాం. సో సెలవు విషయంలో కూడా ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? అలాగే ప్రెస్ మీట్లో కూడా ప్రధానంగా మాట్లాడారు. సెలవు గురించి ఏం చెప్తారు? గత మేము 5 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఏదంటే ప్రభుత్వము హనుమాన్ జయంతి సెలవు దినంగా ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలంటే ఒక 45 రోజుల నుంచి హనుమాన్ జయంతికి సంబంధించిన మాలేస్తారు కార్యకర్తలు. పబ్లిక్ చాలామంది మాలేస్తారు. ఒక టెంపుల్ ఏమంటే హనుమాన్ జయంతి కార్యక్రమం వచ్చాయంటే ఆ టెంపుల్కు సుందం వేస్తూ రకరకాల అభివృద్ధి గురించి కార్యక్రమం బాగా చేయాలని ఆలోచనతో ప్రభుత్వ ఎంప్లాయీస్, పిల్లలు చాలామంది పెద్దగా ఒక ఆలోచనతో పనిచేస్తారు. చివరికి వచ్చేసరికి ఏమంటే ఆ రోజు హాలిడే ఉండదు. ఎంప్లాయీ టెంపుల్కి వెళ్దామంటే ఆయనకు హాలిడే ఉండదు. పిల్లలు స్కూల్ నుంచి టెంపుల్ కాడ ఉందామంటే వాళ్ళకి హాలిడే ఉండదు. అంటే కార్యక్రమం ఎంతో సంతోషంగా, ఎంతో ఆతృత చేయాలనుకుంటే ఏమంటే చేయలేకపోతారు. కాబట్టి ప్రభుత్వం ఇలా దృష్టిలో పెట్టుకుని ఏమంటే హాలిడే ప్రకటిస్తే ఏమంటే అందరు ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి సంతోషం ఉండదు. కాబట్టి హాలిడే ప్రకటించాలని మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఇందులో పండుగ కాబట్టి ముస్లింల కంటే ఏదంటే 2 రోజులు సెలవు దినం ప్రకటిస్తుంది, ఇంకా క్రిస్టియన్ల కంటే ఇంకా 2 రోజులు ప్రకటిస్తుంది. వాళ్ళకి ఇంకేమన్నా ఇవ్వగలుగుతారు. కొత్త ఆలోచన ఉంది. కానీ ఇందులో గురించి ఎందుకు ఆలోచించిన ప్రభుత్వం ఇందులో గురించి ఆలోచించాలి, ఖచ్చితంగా ప్రకటించాలి. ఇది చాలా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో సెలవు విషయంలో ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? తీసుకెళ్లే ప్రయత్నంలో ఎలాంటి రియాక్షన్ వచ్చింది? మేము ఇంతకుముందు కడియం శ్రీహరి గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళాము, వారికి ప్రకటించాము. నేను అధికారులతో మాట్లాడేసి నేను ప్లాన్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత మిగతా చాలాసార్లు మేము వెళ్ళడం కలిగింది. ప్రభుత్వం లేఖ ఇవ్వడం జరిగింది. కానీ ఏ రోజుకైనా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేరు, ఏ రోజు కూడా ఆలోచించలేకపోయారు. ఎందుకు ఆలోచించలేకపోయారు? వాళ్ళు ఏమన్నా ఓట్ బ్యాంక్ గురించి ఆలోచించలేకపోయారా? ఇంకా వాళ్ళకి ఏమంటే ఇందులో పండుగ అంటే మాకెందుకు అవసరం లేదని ఆలోచించలేకపోయారా? మాకు తెలియదు. చాలా సెంటర్లో హనుమాన్ జయంతి కార్యక్రమం ర్యాలీ తీస్తుంటే కూడా కార్యకర్తలకు పబ్లిక్ ఇబ్బందిగా పెడుతున్నారు. కొన్ని సెంటర్ మైక్ ఎందుకు పెట్టినామంటారు, కొన్ని సెంటర్ నువ్వు ర్యాలీ అట్లా దివ్వదు ఇట్లా దివ్వాలంటారు. అరే మా పండుగలు మేము జరుపుకోవడానికి, మా దేశం లోపల మేము జరుపుకోవడానికి ఇంత ఆంక్షలు ఎందుకు? మళ్ళీ ఎవడో చూసేవారు కాదు. అందరు హిందువులే, ఆఫీసర్లు అందరూ హిందువులే, అధికారులందరూ హిందువులే. కానీ మాకే ఇబ్బంది పెడతారు. అంటే వాళ్ళు ఏదో ప్రభుత్వం దగ్గర మంచి పేరు సంపాదించాలి, ప్రమోషన్ కావాలి, మాకు వేధిస్తుంటే చాలా సంతోషం ఉంటుంది అనుకుంటే తెలియదు. కానీ అది మూర్ఖత్వం ఆలోచన. మేము చేసేది ఏమంటే రాముని యొక్క కీర్తనలు కానీ హనుమంతు యొక్క కీర్తనలు కానీ పెట్టుకుంటా ఎంతో బ్రహ్మాండంగా యువకులకు ఒక సందేశం అందిస్తున్నాం. ఏం సందేశం? ఈ యువకులు వాళ్ళు తప్పుదారి తప్పుదారిలో వెళ్ళిపోయి మన ధర్మానికి దూరం అయిపోతారు. కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఆలోచన కల్పించే ఆలోచనతో హనుమాన్ జయంతి మాలలు అయిపోయడం కానీ వాళ్ళ సంస్కారవంతం తయారు చేసి యువతను ఒక దేశానికి, సమాజానికి, కుటుంబం
సమాజంలో పనికొచ్చి యువతను తయారిస్తున్నాం. అంటే ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము, వాళ్ళు ఏదో ఓటు బ్యాంకు రాజకీయాల గురించి దూరం పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము కళ్ళు తెరిచి ఇప్పటికైనా హనుమాన్ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా ఇది హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేయాలి. అలాగే ఆ జయంతి రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కూడా ఇటు విహెచ్పి సంబంధించిన నేతలు కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.